హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈ రోజు మాట్లాడే లెటర్ వి. నా పేరు కూడా వంశీ, వితో స్టార్ట్ అవుతుంది అనమాట. బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్ ఏంటి, క్వాలిటీస్ ఎలా ఉంటాయి, మంచోళ్ళ కాదా, వీళ్ళు ఎలా ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుందా అడిగే ప్రయత్నం ఒకసారి పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్ వి లెటర్ ఎలా ఉంటారు, క్వాలిటీస్ ఏంటి, బెస్ట్ నేమ్ ఏంటి, బ్యాడ్ నేమ్ ఏంటి? వి ఇట్ సెల్ఫ్ స్టాండ్స్ ఫర్ విక్టరీ నాన్న. ఇట్స్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. గెలిచాము ఇదన్నా చంద్రబాబు గారు అయితే ఇదే చూపిస్తారు. ఇట్ స్టాండ్స్ ఫర్ విక్టరీ. అండ్ లెటర్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి అంటే వి వాళ్ళు నంబర్స్ బాగుంటే, చాలామంది సార్ వి గురించి బాగా చెప్పారు, మేము బాగాలేము. మీ నంబర్స్ బాగాలేకపోతే లైఫ్ నెగిటివ్గానే ఉంటుంది. మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ ఉంటే లాస్ట్లో వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు కనుక్కుంటారు. సో వీకి సంఖ్యాబలం 6. 6 అంటే శుక్రుడు. సో అష్ట ఐశ్వర్యాలు, ప్రేమ, ఆనందం, ట్రావెల్, లవ్, రొమాన్స్ ఇవన్నీ పీక్లో ఉండేది వి వాడికి. సో వి ఆర్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ అండ్ దే లైక్ టు ట్రావెల్ ఏ లాట్. సో ఎక్కడున్నామంటే ఈరోజు తిరుపతి, రేపు ఎక్కడున్నావు కర్నూలు, రేపు ఎక్కడున్నామంటే ఖమ్మం. అంటే తిరగడం కూడా వాళ్ళకి ఇష్టం. అండ్ దే ఆర్ గుడ్ ఫుడ్డీస్ ఆల్సో. ఇంటి పక్కన చెత్త హోటల్ ఉంది, తినరు. కొంచెం దూరం పోయినా మంచి హోటల్ అంటే పోతారు. దే స్పెండ్ టైం. అండ్ వి వాళ్ళకు ఉన్న ప్లస్లు ఏమంటే వీళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, అంటే డబ్బులు ఇలా బిగించుకోరు. వి వాళ్ళు 10,000 ఉంది, దీన్ని ఇట్టే దాచిపెట్టేసుకోవాలనుకోరు. అవసరానికి ఖర్చు పెట్టేస్తారు. దర్జాగానే తింటారు, దర్జాగానే ఉంటారు. ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళకి దర్జాగానే పెడతారు. బట్ దేవుడు ఎలా దీవిస్తాడంటే వీళ్ళు 10,000 ఖర్చు పెడితే సాయంత్రం 20,000 30,000 వీళ్ళకి తిరిగి జోబులో నిండేలాగా ఈ శుక్రుడు దీవెనలు. సో వీళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ యూనిక్. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అమ్మాయి చీర వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందంటే వేరే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కాదు, ఇది వాళ్ళ కోసం. నేను అందంగా ఉండాలి అని రెడీ అవ్వడం ఏ అమ్మాయి అన్న హక్కు. సో వీళ్ళు వి లెటర్ వాళ్ళు హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ విల్ బి యూనిక్. అబ్బాయి అయినా సరే 7 జతలే ఉన్నాయి షర్ట్లు ప్యాంటు, వీడటి ఉంటాడు, వాడు కూడా నీట్గా ఇస్త్రీ చేసుకొని వేరే వాళ్ళు ఎవరికి తగ్గనట్టు చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. సో వి అనేవాడు స్మార్ట్, హ్యాండ్సమ్, అట్రాక్టివ్. వీళ్ళు రేపు చూసుకుందాం అని అనుకోరు, ఏదైనా ఈరోజే చూసుకుందాం. సో రేపు అన్నది లేనట్టు జీవించేవాడు వి వాడు. వి ఫర్ 6 అండ్ 6 ఇస్ ఫర్ మనీ అండ్ గ్రోత్. వీళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ, షేర్ బిజినెస్లో కానీ, సో ఏ రకాల బిజినెస్ చేసినా, వాటర్, బ్యాంకింగ్ ఇవి తప్పించి, లైక్ కూల్ డ్రింక్స్ అమ్మడం, వాటర్ ప్యాకెట్లు అమ్మడం, వాటర్ బిజినెస్ ఇవి తప్పించి 6 వాళ్ళకి ఎనీ అదర్ బిజినెస్ లైక్ కన్స్ట్రక్షన్, రియల్ అండ్ ద బెస్ట్ ఇస్ షేర్ బిజినెస్. ఎంతో మంది షేర్స్లో పోగొట్టుకుంటారు, వి వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తారు. అండ్ వి వాళ్ళకి పర్టికులర్గా 2025 is 9. 6 తిప్పిస్తే వి అని తిప్పిస్తే 9. సో వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, మంచి డెవలప్మెంట్ ఉంటుంది, కొత్త కొత్త ఆపర్చునిటీస్, కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ అండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. వీకి పేరు 3 letters ఉండకూడదు. అండ్ పేరు 5 letters, 6 letters, 7 letters పీక్ ఉంటుంది. వీళ్ళ పేరు 10 letters ఉంటే మళ్ళీ డెవలప్ తగ్గిపోతుంది. సో వీళ్ళు యూజువల్గా వి వాళ్ళకి సి లెటర్తో కానీ, ఎల్ లెటర్తో కానీ, ఎస్ లెటర్తో ఫ్రెండ్షిప్ ఆర్ బిజినెస్ లాస్లు వస్తాయి. మ్యారేజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, డైవర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో వి వాళ్ళకి లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్, లక్కీ నంబర్ 6 నంబర్. సో ఎమిరాల్డ్ స్టోన్ వేసుకుంటే జాతి పచ్చ, మోర్ దెన్ 3 carats. డబ్బు ఎక్కడన్నా ఆగుతుంటే స్పీడ్, వ్యాపారస్తులు అయితే వీలో ఉంటే కంపల్సరీగా పచ్చేసుకోవాలి. చేతిలో వేసుకొని ఎక్స్పోజ్ చేస్తే దిష్టి వల్ల పవర్ తగ్గుతుంది, కాబట్టి మెడలో వేసుకోండి, పవర్ తగ్గదు. అండ్ ఎమిరాల్డ్ వేసుకున్నాక మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా రూబీ వేసుకోకూడదు. ఇక్కడ వచ్చే డబ్బులు అక్కడ పోతాయి. చాలా మంది నేను చూసా, సార్ రూబీ పచ్చ, ఈ 1 రూబీ 6 పచ్చ పడదు నానా అంటే నాకు తెలియదు సార్, నాకు ఇట్లాగే చెప్పారు. రూబీ తీసేశాక పచ్చ వల్ల గ్రోత్ చాలా చూశారు వాళ్ళు. సో బెటర్ అవాయిడింగ్ అదర్ స్టోన్స్, దిస్ ఎమిరాల్డ్ ఈస్ ద బెస్ట్. సో వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ అవాయిడ్ చేయాలి. సో ఎక్కువ గ్రీన్, బ్లూ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రైడే రోజు వీళ్ళు ఏ పనులు చేసినా ఘన విజయాలు ఉంటాయి. ఆదివారం పూట ముఖ్యమైన పనులు చేయకపోతే మంచిది. సో వీతో తీసుకుంటే ఈ వంశీ అనే పేరులో VAMSIలో
స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మానసిక ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే హార్డ్ వర్కింగ్, వి వల్ల డబ్బులు రావాలి, వచ్చింది నిలబడదు. విఏఎంఎస్ఐలో విఏఎంఎస్హెచ్ఐ పెడితే ఈ స్పెల్లింగ్లో ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ పీస్ ఆఫ్ లైఫ్ ఉండదు. సో భార్యతో అన్వాంటెడ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, క్వారల్స్. సో అమ్మాయిల పేర్లు తీసుకుంటే వీక్ష, వీతో చాలా బాగుంది. అండ్ విక్రమ్ ఈజ్ వెరీ బ్యాడ్. అరే హీరో విక్రమ్ ఉన్నాడు కదా, మళ్ళీ బ్యాడ్ అంటావేంది? సో VIKRAM, వి అంటే 6, I అంటే 1, K అంటే 2, R అంటే 2, A అంటే 1, M అంటే 4, 16 నంబర్. 16 అంటే గ్రాఫ్, టాప్, ఫట్. సో అపరిచిత సినిమా అప్పటికి ఆయన పీక్. ఆ సినిమా తర్వాత ఆయన బాత్రూంలో పడిపోయాడు. మోకాలు నడుము దగ్గర ఫ్రాక్చర్లు అయ్యాయి, 2-3 సర్జరీస్ అయ్యాయి, 5 ఏళ్ళు మంచం మీదే, 16 నంబర్. ఆ తర్వాత ఆ రేంజ్కి వచ్చాడా? మన తంగళం వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఇంకోటి వచ్చినాయి, రావడం వారం 5 రోజులు వెళ్ళిపోతున్నాయి. 16 అంటే ఒక ఎత్తు, ఒక పల్లం, మళ్ళా ఎత్తే మళ్ళా పడాల. సో ఇంత అప్స్ డౌన్స్ ఎందుకు? నేను కొన్ని వేల మంది విక్రమ్కి వచ్చా. సో ఈ విక్రమ్ పేరులో కరెక్షన్ చేసుకుంటే ఆ డౌన్స్ ఉండవు. ఆయన ఏం చేశాడు, విక్రమ్ బాగాలేకపోతే చియాన్ విక్రమ్ అని పెట్టుకున్నాడు. ఆ చియాన్ విక్రమ్ కూడా బాగాలేదు. ఇట్స్ ఓన్లీ 50. సినిమా వాళ్ళకి లక్ 100 ఉంటేనే సినిమాలు బాగా ఆడతాయి, లేదా డబ్బులు ఉండవు. మంచి మంచి యాక్టర్స్, రమప్రభ కొన్ని 100 సినిమాలు చేసి ఈరోజు డబ్బులు లేవు. చలపతిరావు లాస్ట్ స్టేజ్లో, కాంతారావు లాస్ట్ స్టేజ్లో డబ్బులు లేవనే చెప్పుకున్నారు. యాడికి పోయినాయి డబ్బులు అంటే పేరులో నంబర్స్ బాగుంటే బ్లాక్ అయితే డబ్బులు. లైక్ రామానాయుడు, లైక్ బిగ్ దిల్ రాజు, వదిలిపోయినా వచ్చేస్తాయి. నంబర్స్ బాగాలేకపోతే డబ్బులు వస్తుంటాయి, చారిటీస్, అప్పులు, ఇంకొకటి. మన పేరు ఎలా ఉండాలంటే డబ్బు నిలబెట్టుకోవాలి, అవసరానికి సాయం చేయాలి, మనము చేయి చాచకుండా ఉండాలి. సో వి వాళ్ళు యూజువల్గా సక్సెస్ఫుల్ లెటర్ లైక్ విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, విజయ్ తలపతి, విజయ్ యాంటోనీ. ఉత్త విజయ్ పెడితే రివర్స్ ఉంది. మళ్ళీ విజయ్లో ఏముందంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి, రివర్స్ అంటాం. సో అందుకే పక్కన ఒకటి పెట్టుకుంటారు. ఉత్త విజయ్ పేరుంటే నేను విజయ్లోనే కరెక్ట్ చేసి ఇస్తాను. ఓకే సార్, వీళ్ళు ఎలా సంప్రదించాలి మిమ్మల్ని? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా. అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100-120. దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచన, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలామంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777 కాల్ చేసి సంప్రదించగలరు.